ఇంటి ముందు బైక్ పార్క్ చేశారా? ఇక ఆశలు వదులుకోవాల్సిందే. సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, భయం లేదనుకుంటున్నారా? బోల్తా పడతారు, జాగ్రత్త. హ్యాండిల్ లాక్ వేశాం కదా అని నిశ్చింతగా ఉన్నారా? మిమ్మల్ని నిలువునా ముంచేస్తారు. పగలు రాత్రి తేడా లేదు, కొత్తదా పాతదా అన్న భేదం లేదు. బండి కనిపించిందా మాటు వేసి మాయం చేసేస్తారు. ఎవరూ చూడకుండా ఎత్తుకెళ్ళిపోతారు. ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నంలో బైక్ దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. చివరికి దొంగ ఆచూకీ చెప్పిన వాళ్లకు నగదు బహుమతి కూడా ప్రకటించారంటే బైక్ దొంగలు ఏ స్థాయిలో హల్చల్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కష్టపడి రూపాయి కూడబెట్టుకొని కొనుక్కున్న కొత్త బైక్ పోయిందంటే ఎంత బాధ ఉంటుందో. చిన్న చిన్న వ్యాపారులకు బండి చేతిలో లేదంటే ఏ పని ముందుకు సాగదు. మధ్యతరగతి కుటుంబంలో పిల్లలను బడిలో దింపాలన్నా, ఉద్యోగానికి వెళ్లాలన్నా ఇప్పుడు బైక్ నిత్యావసర వస్తువు జాబితాలో చేరిపోయింది. అలాంటి బైక్లు కళ్ల ముందు నుంచే కనిపించకుండా పోతున్నాయి. పార్కింగ్ చేసి ఇంట్లోకి వెళ్లి వచ్చేసరికి మాయమవుతున్నాయి. వీధుల్లో పోలీసులు పెట్టిన కెమెరాలతో పాటు సొంతంగా ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలు ఉన్న దొంగలు లెక్క చేయడం లేదు. ఎంతో ఈజీగా చోరకలను ప్రదర్శిస్తున్నారు. తమ సొంత బండే అన్నంత దర్జాగా వేసుకుని వెళ్లిపోతున్నారు. ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో నెల రోజుల వ్యవధిలోనే పదుల సంఖ్యలో బైక్ దొంగతనాలు బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ బైక్ దొంగతనాలు నిత్యకృత్యంగా మారాయి. 3 జాతీయ రహదారుల కూడలి కావడం, పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇక్కడికి వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు, కూలీలు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. నిత్యం ఎంతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో పట్టపగలే బైక్ దొంగతనాలు జరుగుతున్నాయి. సీసీ కెమెరాలు ఉన్నా దొంగలు ఏమాత్రం లెక్క చేయడం లేదు. దర్జాగా వచ్చి బైక్లు దోచుకెళ్తున్నారు. రాత్రి వేళల్లో బైక్లపై చక్కర్లు కొడుతున్న జులాయి బ్యాచ్ ఎక్కడైనా ఇంటి ముందు బైక్లు పార్కింగ్ చేసినట్లు కనిపిస్తే చాలు చాకచక్యంగా హ్యాండిల్ లాక్ తెరిచి బండ్లు వేసుకుని వెళ్లిపోతున్నారు. అలాగే గంజాయి సేవించిన యువకులు రోడ్లపై హల్చల్ చేస్తున్నారు. లారీలను అడ్డగించి డ్రైవర్ల వద్ద డబ్బులు, సెల్ ఫోన్లు లాక్కుంటున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వరుస దొంగతనాలు చేసేవారిలో మైనర్లు ఎక్కువగా ఉంటున్నారు. ఎంతో కష్టపడి కొనుక్కున్న బైకులు చోరీకి గురవ్వడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. నైట్ 12కి బండి పార్క్ చేసుకున్నాను. మార్నింగ్ పార్క్ చేసుకుని వీక్లీ ఒకసారి తీసుకున్నా బండి. అది కనిపెట్టుకొని ఎవరు నైట్ 2కి వచ్చి బండి 2కి తీసుకుని వెళ్ళిపోయారు. ఇంతవరకు బండి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఇంతవరకు 2 నెలల నుంచి ఇంతవరకు ఆచూకీ లేదు, ఏమీ లేదు. కూడా నాకు దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. అది కంప్లైంట్ పెట్టాను. ఇంతవరకు దానికి రెక్టిఫై లేదు. అవి పోయి కూడా నాకు 2 సంవత్సరాలు అవుతుంది. అది వాల్యూ వచ్చేసి నాకు 2 లక్షల చిల్లర దాకా ఉంటుంది. అది నీట్గా కార్ వేసుకొచ్చారు. నాది పోయిన నెల డిసెంబర్ 16న SP 125 AP 39 FT 6808 బండి మార్నింగ్ 12:30కి అలా పోయింది. ఆ రోజు మార్నింగ్ కంప్లైంట్ ఇచ్చాను. ఇప్పటి వరకు నా బండి దొరకలేదు. పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పటికీ ఒక 5-6 సార్లు అడిగాను. చూస్తాము, ఎతికి చెప్తాము అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు దాకా దొరకలేదు బండి. వరుస దొంగతనాలు పోలీసులకు తలనొప్పిగా మారాయి. సీసీ కెమెరా దృశ్యాలు ఉన్నప్పటికీ దొంగలను పట్టుకోవడం పోలీసులకు సాధ్యం కావడం లేదు. దీంతో వారి ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి కూడా ఇస్తామని ప్రకటించడం విశేషం.